వెల్కమ్ టు రియల్ స్టోరీస్. నాన్న మాట కోసం ఎపిసోడ్ నెంబర్ 14. వైష్ణవి సాయిబాబా గుడికి వెళ్ళొచ్చాక రోజు గుడి ముచ్చట్లు ధరణితో చెప్పేది. ధరణిని కూడా గుడికి రావచ్చు కదక్క అని వైష్ణవి అడిగింది. అందుకు ధరణి, నాకు పెద్దగా గుడికి వెళ్ళే అలవాటు లేదు, మీరు వెళ్ళరండి అంది. నిజంగా చెప్పాలంటే ధరణికే కాదు, వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి కూడా గుడికి వెళ్ళడం, పూజలు చేయటం చాలా తక్కువ. గుడికి వెళ్తే దేవుడు ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, అంతటా ఉన్నాడు, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, మనం మనసులో తలుచుకుంటే చాలు అంతటా దేవుడు ఉన్నాడు అనేవాడు ఉపేందర్. లక్ష్మికి పూజలు చేయడం చాలా ఇష్టం, కానీ పనుల వల్ల, బిజినెస్ వల్ల చేయలేకపోయేది. వారానికి ఒకరోజు శుక్రవారం పూజ చేసుకునేది. ఉపేందర్ మాత్రం వినాయక చవితికి తప్ప వేరే రోజు పూజ చేసేవాడు కాదు. వైష్ణవి రోజు గుడి ముచ్చట్లు చెబుతూ మనోహర్ని కూడా వైష్ణవి అడిగింది, అన్నయ్య మీరు ఎప్పుడైనా సాయిబాబా గుడికి వెళ్ళారా అని. లేదు, వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్తారు అన్నాడు మనోహర్. మీ ఫ్రెండ్స్తో నువ్వు కూడా రావచ్చు కదన్నయ్య, పూజ బాగా జరుగుతుంది అంది వైష్ణవి. సరే, నేను కూడా వస్తాను అన్నాడు మనోహర్. ఆ తర్వాత నుండి ప్రతి గురువారం సాయంత్రం మనోహర్ తన ఫ్రెండ్స్ కూడా సాయిబాబా గుడికి వెళ్ళడం ప్రారంభించారు. అలా కొన్ని రోజులకు దసరా సెలవులు వచ్చాయి. బతుకమ్మ పండగకి లంగావోణీలు వేసుకుందామని వైష్ణవి పట్టుబట్టింది. సరే అని ఒప్పుకుంది సరస్వతి. ధరణిని కూడా అడిగారు, తను కూడా సరే అంది. బతుకమ్మ పండుగకు లంగా ఓణీలు రెడీ చేసి పెట్టుకున్నారు. సద్దుల బతుకమ్మకు సరస్వతి, వైష్ణవి, ధరణి ముగ్గురు లంగా ఓణీలు వేసుకొని చాలా బాగా రెడీ అయ్యారు. ఆ గల్లీలో ఉన్న వాళ్ళంతా వారిని చూసి ముగ్గురు చాలా బాగున్నారు అన్నారు. వైష్ణవి ఇదివరకు బచ్చనపేటలో చదివేటప్పుడు చాలాసార్లు లంగా ఓణి వేసుకుంది, కానీ సరస్వతికి, ధరణికి అదే మొదటిసారి లంగావోని వేసుకోవటం. చాలా కొత్తగా అనిపించింది వారికి. లక్ష్మికి, లమాదేవికి వారి ముగ్గురిని చూసి ముచ్చటేసింది. దసరా సెలవులు అయిపోయి కాలేజీ స్టార్ట్ అయింది. మళ్ళీ వైష్ణవి, సరస్వతి కాలేజీకి వెళ్ళేవారు. దివ్యాసుధ స్కూల్కి వెళ్ళేవారు. ధరణి మాత్రం ఇంట్లోనే లక్ష్మికి సాయంగా ఉండేది. మనోహర్ సిటీకి వెళ్ళినప్పుడు మంచి పెయింటింగ్ తెచ్చి గోడలకు అతికించేవాడు. ప్లాస్టిక్ పూలు తెచ్చి ఇంట్లో డెకరేట్ చేసేవాడు. ఒకరోజు సిటీకి వెళ్ళినప్పుడు కెమెరా తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఇంట్లో అందరినీ ఫోటోలు తీసేవాడు. అలా రోజులు గడుస్తుండగా దీపావళికి 4 రోజుల ముందు వైష్ణవి ధరణితో కబుర్లు చెబుతూ, కొత్త డ్రెస్సులు కొనుక్కోవడానికి పక్క ఊరికి వెళ్ళాం, డిస్కౌంట్ పెట్టారంట, చాలా తక్కువ ధరకి ఇస్తున్నారంట, ధరణి ఎక్క వెళ్దామా అని అంది వైష్ణవి. పక్క ఊరికంటే పంపించాడు నాన్న, మీరు వెళ్ళిరండి అంది ధరణి. సరస్వతి అక్కను ఒప్పించమందాం అని అంది వైష్ణవి. వైష్ణవి, నాకు షాపింగ్ చేయటం రాదు, డ్రెస్సులు కొనాలంటే మా నాన్న సెలెక్ట్ చేసి తీసుకువస్తాడు, నేను రాను, మీరు వెళ్ళండి అని అంది ధరణి. కానీ వైష్ణవి ఊరుకోలేదు. ఒప్పుకునేదాకా వెంటపడింది. లక్ష్మితో కూడా చెప్పి ధరణిని ఒప్పించింది. ఆ తర్వాత సరస్వతితో చెప్పి ఉపేందర్ని ఒప్పించింది. ముగ్గురు ఆడపిల్లలు ఎలా వెళ్తారు అని ఉపేందర్ అన్నాడు.